కట్నాలు పోతే గానీ కాపురాలు బాగుపడవనుకుంటాను. బాగా చెప్పావు వదినా. అవునవును, ఈ వరకట్నాలకి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందేమో. అవును మరి చెయ్యొద్దు. మా ఆకరోడు పిల్లవగానే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. మన కండక్టర్ పెద్దాపురం వెళ్ళాడా? ఏమైనా నువ్వు గ్రేట్ గట్స్ అంటే నీలా ఉండాలరా. కానీ నిన్ను చూస్తుంటే నాకు బాగా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే ఇలాగే నేననేది అదేరా, సుఖంగా ఉండేవాడు పెళ్లి చేసుకుని కష్టాలు పాలవుతున్నాడు కదా అని. చవరుగా వాడేం పెళ్ళ మాడవేనా నీలాగా. అయినా ఈ పెళ్లి పెద్దామైందిరా. ఎవరు మన పరిమళ? ఏంటే మాలా ఇష్టపడ్డ వాళ్ళని కలిపి అక్షింతలేస్తున్నావు, బానే ఉంది. మరి మాకు కూడా అక్షింతలేసే ఛాన్స్ ఇస్తావా లేదా? మన టేస్ట్ కి థాట్స్ కి తగ్గ పర్సనాలిటీ దొరకాలి కదా. మా అన్నయ్య ఉన్నాడు, పరిచయం చేయనా? ఏయ్ నిన్ను. అయినా అందరికి సీతగాడంత టాలెంట్ ఉండాలి కదా. కూర్చోండి. రండి ఆంటీ, ఇప్పుడే వస్తాను. కూర్చోండి. అందరూ వచ్చేసినట్టేగా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. నమస్కారం. రాంబాబు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఇంట్లో శుభకార్యానికి నేను రాకుండా ఎలా ఉంటాను? ఈయన అమ్మాయి బావగారు సూర్యం అని. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? సీత, సీత. నమస్తే. అరే ఏం బాబు, బాగున్నావా? ఏంటి మీకు ఇంత ముందే పరిచయం ఉందా? ఓ అదో పెద్ద కథలేండి, తర్వాత చెప్తాం, ఇప్పుడు వద్దులేండి. అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్లి చేసుకునేది? అరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేస్తానా? ఆ అమ్మాయి ప్రేమికుడు అంటే నీలా ఉండాలి. మరి నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయవా? అయ్యో ఎంత మాట అన్న. అంజలి, అంజలి. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపు అవుతుందని నాకు తెలుసు. అంకుల్ మీరా? ఏ సీత, ఆ రోజు నన్ను కాపాడింది ఈయనే. అవునా? రండి అంకుల్. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. వస్తున్నాం వస్తున్నాం, పదండి. ప్లీజ్ రండి సార్. కంగ్రాట్స్ మామ. సో ఎక్సైటెడ్. వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ కి. తమ్ముడలు మార్చుకోండి. వృద్ధిరస్తు తథాస్తు. గుండెలోన కనుగులల ఊగే ఊయల తాపమది మాయేగా ఉలికి పడక తెలిసి మరిలేటేలా జతను పడక కలబడి చూస్తాగా పెనది పెనవేస్తాగా కొంటె పని చేస్తాగా ఎదను తడిపేస్తాగా తకిట దిమిలోన గుండెలోన తనువులల ఊగే ఊయల
కలలో తట్టి లేపావే తాకి మెత్తంగా తనువున మత్తు చల్లావే నన్ను చేరి మొత్తంగా చిలిపిగా నీవే చెంటపడు వేళ కొంటె పని చేస్తాగా ఎదను తడిపేస్తాగా కలబడి చూస్తాగా పెనది పెన వేస్తాగా నన్ను చేరుకుంటావు త్వరపడి జారుకుంటావే నీతో అందంగా కథకళి ఆడుకుంటాలే వల వేసి గాఢంగా జతపడు నాలో నువ్వే కలిసేలా కొంటె పని చేస్తాగా ఎదను తడిపేస్తాగా కలబడి చూస్తాగా పెదవి పెన వేస్తాగా తగిట దిమిలోన గుండెలోన తనువులలా ఊగే ఊయల తపన పడి చేరా నీలో నేనేగా తలపులే చేసే మాయలా తాపమది మాయేగా ఉలికి పడక తెలిసి మరి లేటేలా జతను పడక కలబడి చూస్తాగా పెదవి పెన వేస్తాగా కొంటె పని చేస్తాగా ఎదను తడిపేస్తాగా కలబడి చూస్తాగా పెదవి పెన వేస్తాగా కొంటె పని చేస్తాగా ఎదను తడిపేస్తాగా కలబడి చూస్తాగా అన్నా రాంబాబు వచ్చిందనా రాంబాబు, నేను పెట్టిన గడ్డి తిని నా మీదకి కొమ్మిసిరింది. తప్పులేదు కదా? నో, నా కుటుంబానికి చెందాల్సిన ఆస్తి మీద ఒకడు కన్నేశాడు. వాడెవడో చెప్పండి, నేను స్కెచ్ చేస్తా. ఈసారి స్కెచ్ నేనేస్తా, స్పాట్కి నువ్వు వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? స్పాట్కు నిన్ను వెళ్ళమన్నానా? నువ్వే వెళ్ళాలి. నీ చేతులతోనే వాడిని చంపాలి. పో. అలాగే. ఓకే, గుడ్ నైట్. అంజలి, ఇదేంటిది? అన్నా, వాడు అమ్మాయి గారిని దించి ఒంటరిగా బైక్ మీద బయలుదేరిండు. రోడ్ నెంబర్ 4 లోకి ఎంటర్ చేసినాం.
నెంబర్ 5 నుంచి నువ్వున్న స్ట్రీట్ లేకే వచ్చిండు.